వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందం మధురం విత్ రబా. సో ముందుగా అందరికీ హ్యాపీ దసరా అండి. ఈ రోజైతే నేను దసరా వ్లాగ్ షూట్ చేస్తున్నా అనమాట. అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది గైస్. నేను దసరా రోజు షూట్ చేసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా అనమాట. దసరా రోజు మా భవానీ గారు వాళ్ళు సన్నిధానంలో కుంకుమ పూజ జరిపించడం జరిగింది. సో అక్కడికైతే నేను వెళ్తున్నా అనమాట. మా అత్తయ్య వాళ్ళు అటువైపు నుండి సన్నిధానం దగ్గరికి వచ్చేస్తారనమాట. మా ఊరికి చాలా దగ్గర సన్నిధానం. సో నేను కవిట్లో ఉన్నా కాబట్టి భవానీ గారు వచ్చి నన్ను తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ టైం 10:30 అయిపోయిందండి. సో కంగారుగా మేము వెళ్తున్నాం అనమాట. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి మా కవిత నేను తప్ప ఇంకెవరూ రాలేదన్నమాట. ఇంకా కొన్ని మాట్లాడు. సో అయితే ఇక్కడ గుడి దగ్గరికి మేము వెళ్ళేటప్పటికి ఎవరు లేరు. అసలు దసరా అంటే ఏంటో మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. మహిషాసురుడు అనే రాక్షసుడు చాలా శక్తుల్ని పొంది అంటే ఈ భూలోకంలో ప్రపంచంలో ఉండే అన్ని దేవతలను ఇబ్బంది పెడుతూ అన్నిటిని నాశనం చేస్తూ ఉన్నప్పుడు అందరు దేవతలు కలిసి దుర్గాదేవిని కోరగా ఆవిడ మహిషాసురునితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని చంపేస్తుంది అనమాట. సో ఆ రోజునే మనము దసరాగా చెప్పుకుంటాం అనమాట. సో నాకు తెలిసిన మ్యాటర్ని నేను సింపుల్గా చెప్పాను గైస్. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సో ఈ 9 రోజుల్ని మనము 9 నవరాత్రులుగా పూజిస్తాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకు అమ్మవారి దర్శనం ఇస్తారనమాట. సో ఈ రోజు అయితే 8వ రోజు. ఈ రోజు అయితే సరస్వతీదేవి. సో ఇలా దసరా అనేది మనం జరుపుకుంటాం. అదే ఊరల్లో అనుకోండి, ముందు రోజు అమ్మవారిని తీసుకొస్తారు. 3 రోజులు మన ఊర్లో పెట్టి పూజ చేసుకుంటారనమాట. తర్వాత మంచిగా మళ్ళీ అమ్మవారిని గుడికి పంపిస్తారు. అలా జరుపుకుంటారనమాట దసరా. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను గైస్. అయితే గుడి దగ్గరికి అయితే నేను వచ్చేసాను అనమాట. ఇక్కడ మంచిగా కలశంలో మేము ఏర్పాటు చేసుకున్నాము ఫ్రంట్కి కూర్చొని. ఇంకా మా అత్తయ్య వాళ్ళ కోసం కూడా నేనైతే ప్లేస్ అడ్డాను అనమాట. పూజ అయితే చాలా అద్భుతంగా జరిగింది గైస్. చాలా ప్రశాంతంగా అనిపించింది ఈరోజు. ఇంకా కుంకుమ పూజ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి, అందరికీ ఇష్టమే అనమాట. ఇక్కడైతే ప్రతి ఒక్కరు చాలా బిజీగా వాళ్ళ కలశాలను వాళ్ళు సర్దుకుంటూ బిజీగా ఉన్నారు. సో నేను ఇక్కడ నుండి ర్యాండమ్ వాయిస్తో ఈ వ్లాగ్ అయితే నేను పెడుతున్నా అనమాట. ఇక్కడ వరకు ఏమేమి జరిగిందని అయితే నేను చెప్తున్నా. మా అత్తయ్య వాళ్ళు కొంచెం లేటుగా వచ్చారు. కవిత ఫ్లవర్స్ తీసుకొచ్చింది చూసారా, 3 కలర్స్ అండి. ఎంత అందంగా ఉన్నాయో మందారాలు. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. పింక్, ఎల్లో అండ్ ఆరెంజ్ అనుకుంటా. ఈవిడ మా పెద్ద అత్తయ్య. ఇప్పుడైతే ఇంకా కొంచెం లేటుగా వచ్చారు. కలసం అయితే సర్దుతున్నారనమాట. ఇలా మా దసరా అనేది చాలా గ్రాండ్గా, చాలా నీట్గా, చాలా పీస్ఫుల్గా జరిగింది. సో ఇక్కడ నేనైతే పసుపు వినాయకుడిని రెడీ చేసుకున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పసుపు వినాయకుడిని రెడీ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే మేము పసుపు వినాయకుడిని రెడీ చేసుకున్నాం. పూజ కూడా ఇంకొద్ది సేపట్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, ఓన్లీ ముంత కొబ్బరికాయ తీసుకురండి, మిగతావన్నీ మేమే ఇస్తామని చెప్పారనమాట. సో ప్రతిదీ కూడాను వాళ్ళే అక్కడ ఇచ్చారు. మనం కేవలం మన చెంబు, 2 గ్లాసులు, ఒక ముంత తీసుకెళ్తే అయిపోయింది అనమాట. సో మా అత్తయ్య కూడా ఇక్కడ మంచిగా రెడీ అయిపోయారు. ఆవిడ కుంభము చూసారా, మా అత్తయ్య ఆవిడ కుంభం ఇక్కడ రెడీ చేసామన్నమాట. అనాకలిత సాదృశ్య ధుమక శ్రీ విరాజిత కామే సమర్థమాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రేవేయ చింతాకలోల ముక్తాపలాన్విత బ్రహ్మాండమండల ధ్యంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురులిందమణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్తర శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక
पदविस्परमाङ्गल्य गृहतोरणचिल्लिका मत्तलक्ष्मीपरीवाः तिलम्मीनाभलोचना नवचम्पकपुष्पाभानासा दन्तविराजिता ताराकान्तितिरस्कारी नासाभरणभासुरा कदम्बमञ्जरीक्लुप्ता कर्णपूरमनोहरा ताटङ्कयुगलीभूता तपनोडुपमण्डला पद्मरागशिला फाइनली पूजा कंप्लीटेड गाइस की నాకు తీసురా తీరా ఇప్పుడు తీసురా వినయ్ మా ఇద్దరిది ఒకటి వీడియో చూడా యూట్యూబ్ కోసం అక్క నాకు తీసుకోట ఎవరు పడలేరు సో చాలా పీస్ఫుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో బెక్స్ కూడా ఇక్కడే కాబట్టి ప్రతి ఒక్కరు పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడాను తాంబూలాలు కొందరు ఇచ్చుకుంటున్నారు, కొందరు ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నారు అనమాట. ఇంకా కుంకుమ పూజ అయినాక ముత్తైదులందరూ ఇలా పెట్టుకుంటారు కదా. సో అలా మేము కూడా పెట్టుకున్నాం, అందరూ కూడా పెట్టుకుంటున్నారు. ఇక్కడ బిక్స్ కూడా గుడి ఆపోజిట్లో అనమాట. కొందరైతే అక్కడికి వెళ్తున్నారు, అప్పటికే టైం 1.5 ఇలా అయింది గైస్. ఇక్కడైతే మేము ఫొటోస్ అన్ని తీసినాం, మా భవానీ గారు వచ్చారు. మా తమ్ముడు గైస్, ధర్మజీ, రాజాజీ. బిక్స్ దగ్గరికి వస్తే చాలు గైస్, అసలు మన దేవుళ్ళు, మన హిందూ సంప్రదాయం అంటే ఈ ప్రసాదంలోనే తెలిసిపోద్ది అనమాట ఎంత పవర్ఫుల్ అని. అసలు టేస్ట్ చూడరు, ఏం చూడరు, అలా వండుతారు. ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఇది ఇక్కడే కాదు, ప్రతి విషయంలోనూ దేవుడి కోసం ప్రసాదం రెడీ చేసేటప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడైతే బిక్స్ అనమాట, మేమైతే ఇక్కడ తింటున్నాము. చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. కుంకుమ పూజ బ్లాగ్ ఎలా జరిగింది ఏంటి అని నేనైతే నాకు తెలిసిన మ్యాటర్ వరకు నేను చెప్పాను గైస్. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ దసరాలో నా లుక్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. సో అంతే వీడియో గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బాయ్ బాయ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. కామెంట్ కూడా అలా చేయండి.